రుణమాఫీకి గ్రీన్ సిగ్నల్. రెండో విడత భూములిచ్చే రైతులకు ఛాన్స్. అమరావతి రైతులకు వార్షిక కౌలు పెంపునకు ఓకే చెప్పిన కూటమి ప్రభుత్వం. రాష్ట్రంలో సుస్థిర అభివృద్ధిపై విస్తృతమైన చర్చ. రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసి సుస్థిర అభివృద్ధి సాధించడంపై మంత్రివర్గ సమావేశంలో విస్తృత చర్చ జరిగినట్టు మంత్రి పార్థసారథి తెలిపారు. అజెండాలోని 30కి పైగా అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపినట్టు వివరించారు. మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో పార్థసారథి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 10 మల్టీ విలేజ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్కు 9,355 కోట్ల రూపాయల మంజూరుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు 2,943 తాగునీటి పథకాలు. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు 2,943 తాగునీటి పథకాలు 1,811 కోట్ల రూపాయలతో చేపట్టేందుకు పరిపాలనా అనుమతులు ఇచ్చింది. విశాఖలో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు కేబినెట్ అనుమతి ఇచ్చిందన్నారు. రాజధాని అమరావతిలో రెండో విడత భూములిచ్చే రైతులకు సాగు రుణమాఫీకి ఆమోదం తెలిపింది. భూమి సమీకరించే 7 గ్రామాల రైతులకు 1,50,000 రూపాయల వరకు రుణమాఫీకి ఆమోదించింది. 2026 జనవరి 6 కంటే ముందు తీసుకున్న రుణాలకు ఈ మాఫీ వర్తిస్తుంది. భూములిచ్చిన ఇవ్వబోయే రైతులకు వార్షిక కౌలు పెంపు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. మెట్ట రైతులకు 40,000 రూపాయలు, జరీబు రైతులకు 60,000 రూపాయలు కౌలు పెంపునకు ఆమోదించింది. మెట్ట రైతుకు ఏటా 3,000 రూపాయలు, జరీబు రైతులకు ఏటా 5,000 రూపాయలు చొప్పున కౌలు పెంపు అమలుకు ఓకే చెప్పింది. రెండవ విడత భూ సమీకరణ గ్రామాల్లోని ఇనాం భూములకు పరిహారానికి కేబినెట్ ఓకే చెప్పింది. 307 ఎకరాల ఇనాం భూములకు దేవాదాయ శాఖకు 159 కోట్ల రూపాయల పరిహారం చెల్లింపునకు అంగీకరించినట్టు మంత్రి పార్థసారథి వెల్లడించారు. తిరుపతి జిల్లాలో 63 ఎకరాల లాజిస్టిక్స్ పార్క్ ఏర్పాటుపై చర్చ జరిగింది. పర్యాటక పాలసీలో భాగంగా రాష్ట్రంలో కాన్సర్ట్ల నిర్వహణ, కాన్సర్ట్లకు ప్రత్యేక విధానం ప్రతిపాదనకు ఆమోదం లభించింది. అదేవిధంగా 50 కోట్ల రూపాయలతో పర్యాటక ప్రచారానికి ఆమోదం తెలిపిన కేబినెట్ నెల్లూరులో ఐటీసీ హోటల్, కడపలో మాధవి హోటల్కు, విజయవాడలో సరోవర్ పోర్టికో హోటల్కు, కడపలో ఇంటిగ్రేటెడ్ అమ్యూజ్మెంట్ పార్కు ప్రోత్సాహాలు ఇచ్చేందుకు నిర్ణయించింది. విశాఖ, గుంటూరు, నెల్లూరులో అంబేద్కర్ గురుకుల సిఓ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విశాఖ, గుంటూరు, నెల్లూరులో అంబేద్కర్ గురుకుల సిఓ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఐఐటి, జేఈఈ, నీట్కు రెసిడెన్షియల్ కోచింగ్ ప్రతిపాదనలకు అనుమతి ఇచ్చింది. పెద్దగడ్డ రిజర్వాయర్ కమాండ్ ఏరియా ఆధునీకరణకు, కుప్పంలో ఫీడర్ ఛానల్స్, బీరగానిపల్లె రిజర్వాయర్కు ఆమోదం తెలిపింది. ఎస్ఐపిపి సిఫార్సులతో భారీ పెట్టుబడులకు ప్రోత్సాహాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సిఆర్డీ అథారిటీ ఆమోదించిన సంస్థలకు భూ కేటాయింపులకు అనుమతులు ఇచ్చింది. ఎన్ఎఫ్డిబికి భారీ ఆక్వేరియం కార్యాలయం కోసం భూ కేటాయింపులకు ఆమోదం. ఈసా ఫౌండేషన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం. సిఐ గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం. రాష్ట్ర మంత్రివర్గం సమావేశం తర్వాత భేటీలో చర్చించిన విషయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసి సుస్థిర అభివృద్ధి సాధించడంపై కేబినెట్లో విస్తృతంగా చర్చించామన్నారు. సంక్షేమ కార్యక్రమాల నిరంతర అమలుకు రాష్ట్ర ఆర్థిక పటిష్టత అత్యంత కీలకమని వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేద విద్యార్థులకు మెరుగైన భవిష్యత్, ఉద్యోగ అవకాశాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు చెప్పారు. సామాజికంగా వెనుకబడిన వర్గాలకు గౌరవప్రదమైన స్థానం కల్పించే విధానాలపై ప్రతి కేబినెట్లో చర్చ జరుగుతుందని వెల్లడించారు. అభివృద్ధి, సంక్షేమం, ఆర్థిక బలోపేతమే ప్రభుత్వ ప్రధాన ఎజెండాని స్పష్టం చేశారు. సోషల్ మీడియా సమాజానికి ఉపయోగంతో పాటు తీవ్ర నష్టం కలిగించే రోగంగా మారుతోందని కేబినెట్ ఆందోళన వ్యక్తం చేస్తుందని మంత్రి పార్థసారథి తెలిపారు. సోషల్ మీడియా ప్రభావంతో ప్రజల ఆలోచన విధానం, పాలనా వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతోందన్నారు. ప్రపంచంలోని అనేక దేశాలు సోషల్ మీడియా నియంత్రణకు కఠిన చట్టాలు అమలు చేస్తున్నాయన్న అంశంపై డీజీపీ ప్రజెంటేషన్ ఇచ్చారని అన్నారు. సంప్రదాయ మీడియాకు ఉన్న జవాబుదారీతనం, నైతిక విలువలు సోషల్ మీడియాలో కనిపించడం లేదని అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత హననం, ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం, అసత్య సమాచారం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.